ఇప్పుడు ఈ వీడియోలో సర్వ సుఖములు అష్టైశ్వర్యాలు కలుగజేసే శ్రీ శివదేవుని కథ చెప్పుకుందాం. పూర్వము నైమిషారణ్యము శౌనకాది మునుల నిత్య తపోదీక్షలతోనూ యజ్ఞ యాగాది క్రతువులతోనూ పురాణాది ప్రవచనములతోనూ మహర్షుల వేద మంత్రోచ్చారణలతోనూ శోభాయమానంగా విరాజిల్లుతుండేది. ఆ సమయమందు పురాణ కథలను చెప్పడంలో ఆరితేరినవాడు, సకల శాస్త్ర పారంగతుడు అయిన మునిశ్రేష్ఠుడైన సూత మహర్షి ఒకనాడు అక్కడికి వచ్చాడు. ఆయనను చూడగానే శౌనకాది మునులందరూ లేచి నిలబడి నమస్కరించి ఆ మహర్షి చుట్టూ చేరి, ఓ మునిశ్రేష్ఠ, సూత మహర్షి, చాలా కాలమునకు మీరిచటకు వేంచేశారు. మీ ద్వారా కొన్ని సందేహములు తీర్చుకోవాలని ఎప్పటి నుండో మాకు కోరిక కలదు. వాటిని రూపుమాపి మా జన్మకు ధన్యతను ప్రసాదించండి స్వామి అని వేడుకొన్నారు. ఓ శౌనకాది మునులారా, మీకు శుభములు కలుగుగాక. మీ సందేహములను తప్పక నెరవేర్చెదను, అడగండి. ఉచిత రీతిని వాటికి సమాధానములు చెప్పి మీ సందేహాలను నివృత్తి చేసెదను అని సూత మహర్షి వారి అభ్యర్థనను అంగీకరించాడు. స్వామి, ఈ విశాల విశ్వంలో సమస్త చరాచర జీవరాశియందు మానవ జన్మ మహోత్కృష్టమైనదంటారే. అంతటి గొప్ప మానవ జన్మనెత్తిన మానవులలో చాలా మంది పలు కష్టనష్టములకు, దుర్భర దారిద్ర్య బాధలకు లోనవుతూ పలు బాధలకు లోనవుతున్నారు కదా. వారెంతటి తమ తమ పూర్వజన్మ సుకృత ఫలములను అనుభవించుతున్నను వారి బాధలు పోయే మార్గమే లేదా? వారందరూ తృప్తిగా తమ జీవితమును గడుపు భాగ్యమే లేదా? దీనికేదైనా తరుణోపాయం ఉంటే చెప్పండి స్వామి అని ప్రార్థించారు. మునులారా, కలత చెందకండి. మానవులందరికీ తమ తమ పూర్వజన్మ పాప ఫలితముగా సంభవించు పలు బాధలను పోగొట్టుకొనుటకు మన శాస్త్రములందు కొన్ని మార్గములు నిర్దేశింపబడ్డాయి. అందులో శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిలి ప్రాశస్త్యమైనది. సకల జనులకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించి సుఖవంతులను చేయు దివ్యమైన వ్రతమది. శివదేవుని అదే వ్రత విధి విధానమును వ్రత కథను చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ చెప్పసాగాడు. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమీ నది తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు, కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతుండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతున్నారు. వారి ఆలనా పాలన, ముద్దు మురిపాలు తీర్చుకొని స్తోమత రాను రాను వారికి దుర్భరమైపోవసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతుండగా శివయ్య భార్యతో, ఈ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని అక్కడే ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటుండమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా వానికి మార్గ మధ్యమునందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడకు వెళుతున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళుతున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెర్రివాడా, నీవు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్న మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్యా బిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉన్నది. అది చెబుతాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు ఆ వృద్ధుడు. అయ్యా, మీరు నా పాలిట దేవుడిలా తారసపడ్డారు. ఆ వ్రతం ఏమిటో, అది చేయవలసిన విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందని శివయ్య వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వంగదేశాన్ని శూరసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సుగుణవతి, సౌందర్యవతియగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది. యాజ్ఞవల్యముని సతి
మైత్రేయి ఈ సంగతి తెలుసుకుని ఆ రాకుమారి వద్దకు వెళ్లి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన యందే భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులయందు ఆరితేరుతూ యుక్త వయస్కురాలయ్యింది. వంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకు చంద్రాంగదుడనే కుమారుడున్నాడు. అతడు గుణమణి భూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయస్సు వచ్చిన ఆ సుగుణ రాకుమారుడికి వివాహం చేయు నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్నిచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్య రాజ్యాలకు పంపించాడు. వాళ్ళు దేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకుని తామొచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుడి చిత్రపటాన్ని రాజుకు అందజేశారు. రాజు ఆ పటాన్ని అంతఃపురంలో ఉన్న రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూసిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్యానురాగంతో జీవిస్తున్నారు. అన్యోన్యానురాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపింది. తీవ్రమైన పెను తుఫానుగాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి. ఆ సముద్ర పెను తుఫానులో చంద్రాంగదుడి నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాసారు. చంద్రాంగదుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకుని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరములో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణించడానికి వీలు కాకుండా అందంతో వెలిగిపోతున్నది. చంద్రాంగదుడికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగానూ శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగానూ తోచింది. ఏమీ చేయడానికి తోచక అట్లే చూస్తుండిపోయాడు. ఆ నాగకన్య చంద్రాంగదుడిని తన తోకతో చుట్టి పట్టుకుని తన నాగలోకానికి తీసుకువెళ్ళింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతటా తక్షకుడు, నాగకుమారి, ఎవరి రాకుమారుడు? ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఈతనిని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రాంగదుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటా నాగకన్యతో, ఓ నాగసుందరి, ఈతడు సామాన్యుడు కాడు. మహాపతివ్రతయగు సీమంతిని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతడింకనూ చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవితనిని సజీవంగా తీసుకెళ్లి భూలోకంలో విడిచిపెట్టిరమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, శివభక్తురాలు అయినందువలన ఇతడు మనకు చిక్కియు ప్రాణాలతోనూ ఉన్నాడు. ఈతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాంగదుడు ఏమీ పాలుపోక బిత్తరపోయి చూస్తున్నాడు. వానిని చేరి, రాకుమారా, కలవరపడకు. నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు. అందరూ నీవు చనిపోయావనుకుంటున్నా నీ భార్య అది నమ్మలేక నువ్వు తిరిగి వస్తావని నిరీక్షిస్తున్నది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు. వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు. సీమంతిని తన భర్త వెళ్లిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రావాలని శివదేవుని ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నది. అంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను, నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తున్నది. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని, కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకు వృధా కావని ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురు తెన్నులు చూస్తున్నది.
ఆ మర్నాడు ఆమె సోమవార వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాంగదుడు మణిమయ రత్నాలతో ఆమె కనుల ముందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రత మహత్యం వల్లనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకుని పోగా ఆ మహనీయుడు నీ ఉదాంతమంతయు తన దివ్య దృష్టితో చూసినవాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భువికి సాగనెంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి కదా శివదేవుని వ్రతమహిమ. నీవు నీ గ్రామానికి వెళ్లి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఈతి బాధలు తప్పించుకుని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధింపవలసిందన్నాడు ఆ వృద్ధుడు. అయ్యా, ఆ వ్రత విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని శివయ్య ఆ వృద్ధుడిని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పసాగాడు. ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాదులుంచి కొబ్బరి ముక్కలలో పంచదార కాని బెల్లం కాని స్వామికి నివేదించి కథ చెప్పుకుని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకద్దుకుని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రతలోపం ఉన్నను భక్తిలోపం ఉండరాదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి యావత్తూ తెలియజెప్పాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారములు వ్రతాన్ని నిష్ఠగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఈతి బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తున్నారు. కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివదేవుని కరుణ తొలగింది. శివయ్య పూర్వపు స్థితికి వచ్చి ఆయవారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలా యథాప్రకారం ఆయవారం చేసుకుంటూ శివయ్య ఒకనాడొక ఇంటి ముందు ఆగి భవతీ భిక్షాందేహి అన్నాడు. ఆ మాటలకు, అయ్యా, ఈ రోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాం. పూజపీటల మీద ఉన్నాం. లేచి రావడం కుదరదు. ఈ పూటకు వెళ్లి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారము చేశామని గుర్తు చేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్లి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చుని శివదేవుని పూజ చేశాడు. అపచారం మన్నించమని వేడుకొన్నాడు. పూజానంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావలసిందని భార్యను పిలిచాడు. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేలాపాలాలేని ఈ పూజలేమిటి అని అతడి భార్య మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునకు ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూసావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వల్ల మనకు ఎటువంటి దుస్థితి సంప్రాప్తించిందో. ఆయన పట్ల అపచారం అలక్ష్యం పనికిరాదు. లేచి ఈ రోజైనా పూజ కదా శ్రవణం విను, కాదనుకు అని హెచ్చరించాడు. ఆమెకు జ్ఞానోదయమయ్యింది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆరాధిస్తూ ఉండేవారు. శివదేవుని వ్రతాచరణ వలన అందరూ సుఖజీవనులై తరించసాగారు. కావున ఈ వ్రత కథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకలైశ్వర్యాలు పొంది తరిస్తారని సూతమహర్షి శౌనకాదులకు బోధించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.